చక్కగా చెప్పండి. మరొకసారి చప్పట్లు కొడదామండి. కన్యాదాన కార్యక్రమం జరిగి ఉన్నది కనుక అందరం చప్పట్లు కొడదాం. మీరు మంచిదండి. ఈ సమయంలో ఇరువైపు తల్లిదండ్రులు మరి ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది కనుక, కన్యా కార్యక్రమం జరిగింది కనుక ఇప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వారి యొక్క వివాహ ప్రమాణాలు దేవుని సన్నిధిలో యాజకుల యొక్క సమక్షంలో సంఘం ఎదుట వారి ప్రమాణాలు చేయబోతున్నారు. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. యేసుబాబు గారు నేను చెప్పండి. యేసుబాబు అను నేను, సుమా అను నిన్ను, ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై ఈ పరిశుద్ధ వివాహము ద్వారా నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని సన్నిధిలో యాజకుల యొక్క సమక్షంలో సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. దేవుని సన్నిధిలో యాజకుల యొక్క సమక్షంలో సంఘం ఎదుట ప్రమాణము చేసి ఉన్నావు. ఈ ప్రమాణము నీ జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం పై మాటతో పెదాలతో చేయకూడదు. హృదయపూర్వకంగా నువ్వు దైవ సన్నిధిలో ప్రమాణం చేసావు కనుక ఇవి గుర్తుపెట్టుకుంటాయి. సుమా అని చెప్పు. సుమా అని నేను, యేసుబాబు అని నిన్ను, ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై ఈ పరిశుద్ధ వివాహము ద్వారా నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని సన్నిధిలో యాజకుల యొక్క సమక్షంలో సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. మీరిరువురు కూడా జీవితాంతం ఇలాగే ఒకరి చేయి ఒకరు పెట్టుకొని చక్కగా మీరు చేసిన ప్రమాణాల ప్రకారం దైవ భయము కలిగి జీవించగలుగుతూ ఉండాలి. కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును ఇలా మేము తోడుగా ఉంటాం, నేను ఆమెను ప్రేమిస్తాను, నేను అతనికి లోబడతాను అని మీరు ప్రమాణాలు చేస్తున్నారు కనుక చక్కగా తను అనారోగ్యంగా ఉందనుకోండి, ఇంటి పనులు మీరు చేయొచ్చు, తప్పేమీ లేదు. అలాగే మరి భర్త ప్రకారంగా నీకు కొన్ని వస్తువులు తీసుకురావచ్చు, రాలేకపోవచ్చు. ఏమా నీ ఒత్తిడి చేయకూడదు, చక్కగా సర్దుకోగలుగుతూ ఉండాలి. ఎందుకంటే మనం దేవుని పెట్టడం కనుక దైవ సన్నిధిలో చక్కగా ప్రమాణాలు చేశారు కనుక దేవునికి నమ్మకంగా మీరు జీవించండి. చేతులు అమ్మా ఇప్పుడు ఈ సమయంలో మంగళసూత్ర ధారణ కార్యక్రమం జరగబోతున్నది. మంగళసూత్రం దయచేసి తీసుకురండి. మంగళసూత్రం తీసుకురండి అమ్మ దయచేసి. అలాగే హల్లెలూయా స్తోత్రం. మంగళసూత్రం అండి ఇందాక ఇచ్చారు కదా,
ఇందాక నాకే ఇచ్చారు, పెళ్లి కొడుకు ఇమ్మంటారంటే ఎందుకు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, మీ దగ్గర ఉంచండి, సమయం వచ్చినప్పుడు ఇద్దరు కానీ అన్న. ఏంది ఇంకా రా పాట ఎవరు వెళ్ళారు? ఏంది ఇప్పుడు దాకా అన్ని ఏర్పాటు చేసుకోవద్దా పొద్దున్నే మీరు? మన శాలేం ప్రార్థన మందిరం సంఘ పెద్దలు రండి దయచేసి ఇక్కడ ఇది పట్టుకోండి రండి. ఇప్పుడు దాకా ఏడా ఉన్నాడు రాజు? మరి ఈ సమయంలో పెళ్లి కుమారుడు సుమాని తనకి భారీగా చేసుకున్నట్లుగా ఈ మంగళసూత్రాన్ని తన మెడలో ధరింప చేయబోతున్నాడు కనుక ఈ మంగళసూత్ర ధారణ కార్యక్రమం కొరకై ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ పరిశుద్ధ దినమున నాయన యేసుబాబు గారిని సుమా గారిని ప్రభు ఈ పరిశుద్ధ వివాహము ద్వారా దంపతులుగా చేయబోతూ ఉన్నారు. అందు నిమిత్తమై ఈ సమయంలో ఇదిగో ప్రభు యేసుబాబు గారు సుమా గారి యొక్క మెడలో ఈ యొక్క మంగళసూత్రాన్ని ధరింపజేయబోతూ ఉన్నారు. భారతదేశంలో ఉన్నాం కనుక భారతదేశ సాంప్రదాయ ప్రకారముగా ఈ మంగళసూత్రం కొరకై మేము ప్రార్థన చేస్తూ ఉంటుండగా నాయన ఈ పరిశుద్ధన కార్యక్రమంలో ఎప్పటి వరకు ఏ విధంగా అయితే తోడుగా ఉన్నారో ఈ కార్యక్రమంలోనూ జరగబోతున్న ప్రతి ఒక్క పరిశుద్ధ కార్యక్రమంలోనూ మీరే తోడుగా ఉండి నడిపించి మీరు మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన దివ్యమైన నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అసలు ఇటు కనపడకుండా ఆగు, తాలిబట్టి కట్టే కనపడలా. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు వేరు తీస్తూ ఉంటున్నాగా అందరం చప్పట్లు కొడదాం. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపచేయుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్థురాలునిగా చేసుకొనుచున్నాను. అందరూ చప్పట్లు కొడదామండి. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె యొక్క మెడలో మంగళసూత్రాన్ని ధరింపజేస్తూ ఉంటుండే మనం అందరం చప్పట్లు కొడదాం. కుమార రెండు మూడే చప్పట్లు ఆపొద్దమ్మా, చప్పట్లు కొట్టండి, మూడు ముళ్ళు పడేదాకా చప్పట్లు కొట్టండి. ఆ పరిశుద్ధాత్మ నామంలో రైట్ మూడో మూడే
మా పూలదండలు తీసుకురండి. తీసుకురండి, తీసుకురండి. రెడీ చేసుకొని పెట్టాలి అసలు. పూలదండలు త్వరగా తీసుకొస్తే సమయం 1 గంట అయింది. మరొక 10-15 నిమిషాల్లో కార్యక్రమం ముగించబడుతుంది కనుక చక్కగా దేవుడు క్రమముగా మర్యాదగా దేవునికి మహిమార్థముగా నూతన దంపతులకు ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించి ఉన్నారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయక మరి పూలదండలు తీసుకురావాలని మనం చేస్తూ ఉన్నాం. తొందరగా లేట్ అయిపోయింది. రండి కూర్చోండి. వేరే వాళ్ళు సార్ మన ఇంట్లో పూలదండల కొరకే ప్రార్థన చేస్తాను. దయచేసి అందరూ తలల నుంచి కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడా మహోన్నతుడా మీకు వందనాలు. ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమం ఇప్పటి వరకు ఎంతో క్రమముగా మీరు జరిగించి ఉన్నారు నాయన ప్రభు. ఈ యొక్క పూలదండలు ఒకరికొకరు మార్చుకుని ఉంటుండగా అయ్యా ఈ యొక్క పూలు ఎంత పరిమళ సువాసనని ఇస్తూ ఉంటాయో అయ్యా వారి యొక్క దాంపత్య జీవితం అనేక మందికి పరిమళ సువాసనగా ఉన్నట్లుగా సహాయము దయచేయండి ప్రభువా. మీరే మహిమ పొందుకునండి. వాళ్ళు ప్రేమతో ఒకరికొకరు ఈ పూలదండలో మార్చుకుని ఉంటుండగా ఇదిగో వారి యొక్క దాంపత్య జీవితం అంతా వారి ప్రేమలో మార్పు లేకోకుండా అయా నిలకడతో కూడిన ప్రేమతో స్థిరమైన ప్రేమతో అయా ఈ శుభదినాన్ని ఈ పరిశుద్ధమైన వివాహంలో అయా ఇదిగో ప్రభు నీ సన్నిధిలో ఏ విషయాలైతే ప్రమాణాలు చూసుకుని ఉన్నారో చక్కగా అయా నీ భయము కలిగి ఆ వాక్య మాటల ప్రకారంగా నిన్ను కలిగిన బిడ్డలుగా ముందుకు సాగటానికి కృప చూపించి మీరే మహిమ పొందుకునమని యేసు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదండి. మరి మంగళసూత్రం ధరింపజేస్తున్నప్పుడు సుమా గారు పెళ్లి కుమార్తెగా పెళ్లి కుమారు దగ్గర తల వంచింది కదండి. కాబట్టి అప్పుడు మంగళసూత్రం కట్టి ఉన్నాయి. మరి ఇప్పుడు పెళ్లి కుమార్తె దగ్గర కూడా మరి పెళ్లి కుమారుడు తల వంచాలి. ఎందుకంటే ఫస్ట్ మరి పెళ్లి కుమార్తె వేయాలి. అంతే కదా, అంతే కదా. అది పెళ్లి కుమార్తె. మీరేనమ్మా అందరు చప్పట్లు కొడదాం. పర్లేదు నేను అవసరం లేదు. అందరూ చప్పట్లు కొడదాం. స్టిల్ స్టిల్ ఇప్పుడు పెళ్లి కుమారుడు సుమ గారికి మరి పూలదండ వేస్తున్నారు కనుక అందరం చప్పట్లు కొడదాం.
దేవుని సమక్షమందును ఈ సభ ఎదుటను యేసుబాబు గారు సుమా గారు ఒకరికొకరు వారి యొక్క వివాహ ప్రమాణములు చేసి ఉన్నారు కనుక దేవుని నిర్ణయమును బట్టి ఈ దేశ చట్టమును బట్టి